జీవితంలో ఎదగడానికి చదువు ఒకటే మార్గం కాదు. కళలు, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం ఇలాంటి రంగాల్లోనూ ప్రతిభ చూపించి జీవితంలో పైకి రావచ్చని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. తాజాగా ఈ లిస్టులో చేరింది గీతికా తాలూక్ధర్. క్రీడా పోటీల్లో మన క్రీడాకారులు పతకాలు సాధించినప్పుడు ఎంతో ఉప్పొంగిపోతాం. ఫోటోస్ను వాట్సాప్ స్టేటస్లో, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి క్రీడాకారులను ఎంతో ప్రశంసిస్తాం. మరి మైదానంలోని ఆ క్రీడాకారుల ఫోటోలను మనకు అందించిన ఫోటోగ్రాఫర్లు మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి ఓ ఫోటోగ్రాఫరే గీతికా తాలూక్ధర్. ఒలింపిక్స్ను కవర్ చేసి అవకాశం పొందిన తొలి భారతీయ మహిళా ఫోటోగ్రాఫర్గా కూడా గీతికకు పేరుంది. అస్సాం రాష్ట్రం రాజధాని గౌహటికి చెందిన గీతిక తన తాతయ్య స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీపై ఇష్టం పెంచుకుంది. చదువు పూర్తి చేసుకుని 2006లో ఫోటో జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించింది. పలు మీడియా సంస్థల్లో ఫోటో జర్నలిస్ట్గా పనిచేసింది. ఫోటో జర్నలిజం అనగానే మనకు ఎక్కువగా కనిపించేది మగవారే. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ ఎక్కడో కానీ మహిళా ఫోటోగ్రాఫర్స్ని చూడలేం. అలాగే గీతిక ఈ కెరియర్ను ఎంచుకొని బయటకు వెళితే ఒక మహిళా ఫోటోగ్రాఫర్ కూడా కనిపించేది కాదు. అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. బంధువులు, సన్నిహితులు కూడా ఈ ఫోటోగ్రఫీ నీకు అవసరమా అంటూ గీతికను నిరుత్సాహపరిచేవారు. ఎవరు ఏమన్నా తనకు నచ్చిన రంగంలోనే కొనసాగాలని బలంగా నిర్ణయించుకొని తనను తాను నిరూపించుకోవడానికి, ఫోటోగ్రాఫర్గా నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. ఫోటోగ్రాఫర్ అంటే ఎన్నో ప్రాంతాలు తిరగాలి, గంటల కొద్దీ నిలబడే ఉండాలి, రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేయాలి. వీటిలో దేనికి ఆమె భయపడలేదు. అందుకే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి తొలి భారతీయ మహిళా క్రీడా ఫోటోగ్రాఫర్గా చరిత్రలో స్థానం దక్కించుకుంది గీతికా తాలూక్ధర్. ఆమె కెరియర్లో ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలు, ఫీఫా మహిళల ప్రపంచ కప్లు, ఫీఫా ప్రపంచ కప్లు, సౌత్ ఏషియన్ గేమ్స్, ఐసీసీ వరల్డ్ కప్ వంటి ఎన్నో క్రీడా కార్యక్రమాలను ఆమె కవర్ చేసి పేరు తెచ్చుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఎన్నో ఫోటోలు తీసింది. మున్ముందు గీతికా జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం.